మీలో ప్రేమ లేదా? మీలో కోపము, జారత్వము, అసూయతనము ఉన్నదా? ఏ ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది? ఈ రోజు మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బలారాధనలో మనం పాల్గొనకపోతున్నాం. యేసుక్రీస్తుని ఏ ఆత్మ నడిపించిందో అదే ఆత్మ ఈ సంవత్సరం అంతా నన్ను నడిపించాలని నేను ఆశపడుతున్నాను. ఆదాముని ఏ ఆత్మ అయితే నడిపించిందో అదే ఆత్మ చేత నేను నడిపించాలని ఆశపడుతున్నాను. I want the Spirit to ride upon me. గాడిదని గుర్రాన్ని కలిపితే ఏం పుడుతుందండి? చెప్పండి. మన పరిస్థితి అలా ఉన్నదండి. మన పరిస్థితి అలా అయిపోయి ఉన్నది. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటుందండి, డోంట్ బీ స్టబర్న్ యాజ్ అ మ్యూల్ అంటాం. అవునా? అంటామా లేదా? డోంట్ బీ స్టబర్న్ యాజ్ అ మ్యూల్. మ్యూల్ అంటే ఏమిటి అర్థము? గాడిదని గుర్రాన్ని కలిపితే వచ్చేది, ఎటు కాకుండా పుట్టేది. ఎటు కాకుండా నీలో ఏ ఆత్మ సంచరిస్తుంది? కచ్చర గాడిద లాంటి ఆత్మ నీలో ఉన్నదా? సరైన డిసిషన్స్ నువ్వు తీసుకోలేకపోతున్నావా? ఫోకస్ లేకుండా నువ్వు బ్రతుకుతున్నావా? వివేచన లేకుండా నువ్వు జీవిస్తున్నావు. అందుకని అడుగుతున్నాను, ఏ ఆత్మ నిన్ను నడిపిస్తుంది? Which spirit is riding upon you? Do not mix the spirit of pride, the horse, with a very humble animal like the donkey. గర్విష్ఠుడు, సాత్వికుడు కలిసి ఉండలేరు. వాడు ఎంత వాడిని తగ్గించుకున్నా కూడా వీడు గర్విష్ఠుడు వాడిని చూచి వీడికి ఎంత అహంకారం అని అంటూనే ఉంటాడు. అందుకని వివాహం జరిగినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీ బిడ్డల కొరకు, ఇప్పుడు అవకాశం తల్లిదండ్రులకు ఇస్తున్నారో లేదో మనకు తెలియదు కానీ, బట్ తల్లిదండ్రులకు నేను మనవి చేస్తాను, అహంకారము సాత్వికమును మనం కలపలేము. ఆదాములో ఎంత తగ్గింపు ఉండేదో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంత తగ్గింపుతో ఈ లోకంలోకి వచ్చారు. అహంకారము కలిగిన స్త్రీ, సాత్వికుడైన భర్త కలిసి ఎన్నడూ కాపురం చేయండి. అదేవిధంగా అహంకారుడైన భర్త, సాత్వికురాలైన స్త్రీ ఎప్పుడూ కలిసి కాపురం చేయండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసండి? మన భర్త, మన పెనిమిటి యేసుక్రీస్తు ప్రభువుకి ఎంత తగ్గింపు ఉంటే, అహంకారమైన మనను మనల్ని తగ్గించుకోమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. జీవిత కాలం అంతా నిన్ను విడవకుండా, నిన్ను ఎడబాయకుండా నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు అహంకారము కలిగి గుడ్డిదానిలాగా నువ్వు జీవించాలని ఆశపడితే ఆయన నీతో సహవాసము చేయలేడు. నీలో తగ్గింపు ఉంటేనే ఆయన నీతోని సహవాసము చేయగలుగుతాడు. అందుకని చెప్తున్నాను, నీలో ఏ ఆత్మ నడుస్తుంది? కచ్చరగాడిద, సాత్వికమైన ఆత్మ, గర్విష్ఠైన ఆత్మ. ఆ ఆదాములో గర్వము లేదు, రెండో ఆదాములో కూడా గర్వము లేదు. మనకి ఎందుకేంటి గర్వం? మనకి ఎందుకేంటి అహంకారం? మన కాబోయే భర్తకి అంత తగ్గింపు ఉంటే పెళ్లి చేసుకోబోతున్న మనకు వధువుగా ఇంకెంత తగ్గింపు ఉండాలి ఆయన మాట. ఈ సంవత్సరం అంతా నేను కోరుకుంటున్నది ఒకటి, మీలో తగ్గింపు, మీలో నూతనత్వం, మీలో మార్పు. నేను ఒకసారి మనసు మార్చుకుంటే రెండోసారి మార్చుకోనని గ్యారంటీ లేదండి. నేను మనసు మార్చుకోవటం కోరటం లేదు, సంపూర్ణమైన మార్పు రావాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి మైండ్ చేంజ్ చేసుకుంటే రెండోసారి చేంజ్ చేసుకోవడానికి మనుషుడు గ్యారంటీ లేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, రెన్యూయింగ్ ఆఫ్ ద మైండ్ అండ్ స్పిరిట్ అంటాడు.
నాట్ చేంజ్, రెన్యూ అంటాడు. గత వర్షము మీ ఆత్మ, మీ మనసు, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు వాక్యము వినున్నారు. ఈ సంవత్సరం అంతా ఒక నూతన ఆత్మ, తగ్గింపు ఆత్మ, దీనత్వముతో, సాత్వికముతో నీ భర్త ముందు నువ్వు నిలబడాలని నువ్వు కోరుకు, నువ్వు ప్రార్థన చేయి. తండ్రి, ఇదిగో నన్ను త్వరలోనే పెళ్లి చేసుకోబోటుకోవడానికి రాబోతున్నాడు నా రాజకుమారుడు, రాజులకి రాజు, ప్రభువులకి ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను వివాహం చేసుకోవడానికి, కొనిపోవడానికి వస్తున్నాడు. కానీ నాలో అహంకారం ఇంకానూ ఉంది నాయన తండ్రి. నాయన, ఈ అహంకారము నన్ను నా భర్త నుండి వేరు చేస్తుంది, కానీ నన్ను కలపదు. అందుకని నాలో ఈ సంవత్సరం అంతా తగ్గింపు కలుగ చేయి. ఈ సంవత్సరం అంతా నేను ఆయన సన్నిధిలో నిలబడి నేను ఆయన మాటలు వినాలని నేను ఆశపడుతున్నాను. ఆ రోజు ఆదాము తన భార్య కొరకు ఏ విధంగా త్యాగం చేశాడో, నువ్వు కూడా అటువంటి త్యాగమే, నేను రక్షింపబడాలని త్యాగం చేశాడు. మరి నీవు చేసిన త్యాగానికి నేను ఎందుకు ఇంత అహంకారం చూపిస్తున్నాను? నేను ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను? నాలో ఎందుకు మార్పు రావటం లేదు? నేను నన్ను ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాను? నేను ఎందుకు దూషిస్తున్నాను? నేను ఎందుకు కోపపడుతున్నాను? నేను ఎందుకు కీడు చేయాలని పరిగెడుతున్నాను? నాయన, గత సంవత్సరం చేసి ఉంటే నాయన తండ్రి, ఈ సంవత్సరం అవి చేయకుండా నన్ను కాపాడు నాయన ప్రభు. నాయన, ఏ ఆత్మ అయితే ఆదాముని ఏలిందో, ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు ప్రభువుని నడిపించిందో, సంవత్సరం అంతా అదే ఆత్మ నన్ను కూడా నడిపించాలని నేను ఆశపడుతున్నాను. ఐ వాంట్ దట్ స్పిరిట్ టు రైడ్ అపాన్ మీ. అదే ఆత్మ నన్ను నడిపించాలని నేను ఆశపడుతున్నాను. నీ ముందు నేను సాగిబడి నేను జీవించాలని ఆశపడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మనం బల్లారాధనలోకి వెళ్ళబోతున్నాం. 2 నిమిషాలు గత సంవత్సరం అంతా మీరు ఏ విధంగా జీవించారు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం మీరు ఏ విధంగా జీవించాలని ఆశపడుతున్నారో మీరు నోరిప్పి యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రికి తెలియవచ్చు. ఆశని సంతృప్తి పరిచే దేవుడు తోడై. సమాధానంతో జీవించాలనుకుంటున్నారా? అసమాధానంతో జీవించాలనుకుంటున్నారా? ఈ సంవత్సరం దేవుడే మీకే ఆ నిర్ణయం విడిచిపెట్టారు. 2 నిమిషాలు మౌనంగా ప్రార్థించుకోండి. సిద్ధపాటు చేసుకుందాం మనం బలారాధనలోకి వెళ్ళే ముందు. అయోగ్యంగా మాత్రం ఎవ్వరు బల్లారాధనలో పాల్గొనకండి దయచేసి. నా మనవి ప్లీజ్, అయోగ్యంగా దయచేసి ఎవ్వరు బల్లారాధనలో పాల్గొనకండి దయచేసి. మీ మనసులో మీరు సిద్ధపాటు చేసి